హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్క అద్వైత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మేము చేసుకున్న ఫెస్టివల్ గురించి నోముల పండగ చేస్తాము. ఆ పండగ కోసం అనేసి అతిరాసాలు చేస్తున్నాం అనమాట. ఆ నోముల పండగకి నైవేద్యంగా అతిరాసాలు పెడతారు. మామూలుగా అయితే మేమైతే అమ్మగారింట్లో పిండి వంటలంతా సంక్రాంతి అప్పుడు చేసేది. ఇక్కడ మాత్రము ఈ పండగకి నోముల పండగకి అతిరాసాలు చేస్తారంట. ఈ నోముల ఫెస్టివల్ అనేది మా పుట్టింటి సైడ్ ఎవరికి తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ మాత్రమే మేము చేసుకుంటున్నాము. ఇవి అతిరాసాలు చేసేటప్పుడు పాకం కరెక్ట్గా వస్తేనే అతిరాసాలు బాగా వస్తాయి అన్నమాట, లేకపోతే సరిగా రావు. మేము వచ్చేసి బయట చేస్తున్నాము అతిరాసాలు. ఈ పక్క అంతా పొయ్యి ప్రిఫర్ చేస్తాము ఎక్కువ, కట్టెల పొయ్యిని స్టవ్ కంటే బాగా వస్తాయి అనేసి వంటలు ఏమైనా చేసేటప్పుడు. అతిరాసాలు తైడేకి నేను వచ్చేసి ఇవి అరటాకులు తీసుకున్నా బాగా వస్తాయి అనేసి అత్తమ్మ సజెస్ట్ చేసింటే. ఇక్కడ మాకు తోటలో అంతా చాలానే ఉన్నాయి, అరటి చెట్లు, టెంకాయ చెట్లు లోపలే, అవంతా పూల చెట్లు అన్నీ, రోజా చెట్లు కానీ అక్కడే ఉన్నాయి. పాకం అంతా కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ పిండి వేసుకొని ఉంటలు ఉంటలు కట్టకుండా నీట్గా బాగా కలిపేయాలన్నమాట పిండి అంతా. ఒకవేళ ఉంటలు కట్టిందనుకో సరిగ్గా రాదు మళ్ళీ, అందుకే నీట్గా ఉంటలు కట్టకుండా వేడి మీదనే స్పీడ్గా గెలకాలి. నేను పిండి వేస్తుంటే అత్తమ్మ వేస్తుంది అనమాట గెలికేది. మామూలుగా అందరూ ఉంటాండా ఎవ్రీ ఫెస్టివల్కి. ఈసారి ఎవరు వారి పనులు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నేను అత్తమ్మ మాత్రమే చేసుకుంటున్నాము. ఎవరు రాలేదు. ఫెస్టివల్ క్లాస్లో వాళ్ళు వచ్చారు అందరూ, అక్క బావ. మేము మాత్రం ముందే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈశాన్ని బయట చదివిస్తున్నారు కదా, సో వాళ్ళు బయట ఉంటారు, మేము ఊర్లోనే పల్లెల్లో ఉంటామన్నమాట. మాది ఎంత లోపల లిచీ చెట్టు, ఆ లిచీ చెట్టు మా ఈశాన్ మేము ఫ్రూట్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫ్రూట్స్ తింటా అంటే వాడు ఊసిండే గింజతో మొలిసింది ఆ లిచీ చెట్టు, ఎంత పెద్దగా అయిపోయిందో. ఇషికానో ఈశాన్ ఎవరో ఇద్దరిలో వాళ్ళిద్దరే అది తింటా అంటే బయట కూర్చొని ఎక్కువ తింటున్నారు ఫ్రూట్స్. లిచీ వాళ్ళు బాగా తింటారు. దాన్ని ఎంత పెద్దగా అయిపోయిందో ఆ లిచీ చెట్టు. పిల్లలు మా ఆయన కల్లే ఉంటారు, ఇంకేమన్నా వంటలు స్టార్ట్ చేసే పెద్దల కంటే పిల్లలకే ఎక్కువ హడావిడి ఉంటుంది, సందడి ఎక్కువ అనమాట. గెలికేదే కష్టం అవుతుంది కొంచెం, ఎందుకంటే గట్టిగా గెలకాలి కదా, వంటలు కట్టకుండా. అదే లేట్ ప్రాసెస్ అవుతుంది చాలా. తర్వాత ఏమో ఈజీగానే అయిపోతుంది. గెలికేది అయిపోయింది అనుకో, తర్వాత అంతా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. అంతా పొయ్యి మీదే చేస్తామని చెప్పాం కదా. ఆయిల్ హీట్ అయ్యాక అతిరాసాలు ఇట్లా ఉండలు చుట్టుకొని, కొంతమంది అయితే ఇవి వేస్తారు కదా చెక్కలు లాంటివి, మేము డైరెక్ట్గానే వాడేసేది అనమాట. అట్లా అరిటాకుల్లో తట్టి వేసేసేది అతిరాసాలు. నీట్గా వస్తుంది అనమాట, బాగా అతిరాసం తీసేకి ఉంటుంది. ఆ పిండి చాలామంది, నేనైతే బాగా తింటాను ఆ పిండి. ఆఫ్టర్ మ్యారేజ్ మేము బాగా తింటామనేసి ఎక్కువ చేస్తుంది అనమాట అతిరాసాలు అత్తమ్మ. ముందైతే అంతగా లేదంట, వాళ్ళు ఎక్కువ స్వీట్ తినరు, సో వాళ్ళు మురుకులు అలా చేసుకున్నారు అనమాట, ఓన్లీ హాటే. నేను మా అక్క అతిరాసాలు అంటే ఇప్పుడు మా పిల్లలు కానీ బాగా లైక్ చేస్తారు అనమాట. ఇషిక అతిరాసాలు తినేకి. మరీ పెద్ద వంటలు చుట్టే బాగుండదు, అలాగని చిన్నగా చుట్టినా బాగుండదు, మందం ఉన్నా బాగుండదు, పల్చగా ఉన్న బాగుండదు, మీడియంగా ఉంటేనే అతిరాసం చూసేకి బాగా వస్తుంది. ఈసారి అతిరాసాలు అయితే భలే వచ్చాయి అనమాట మావి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేము ఒక 11కి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకునేసి 11కి అంతా స్టార్ట్ చేసి 1 అవర్ 2 అవర్స్లో మా అయిపోతే, తర్వాత అత్తమ్మ ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ వెళ్ళి పాకం పట్టించేసి, కొంతమందికి అయితే చేపించేసి మళ్ళీ వస్తుంది. ఎప్పుడో నైట్లో 11 పైన వస్తుంది వచ్చేసరికి. అందుకే మేము ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసేస్తాం అనమాట. అతిరాసాలు అయిపోతే మళ్ళీ ఏముంటుంది, ఇంకా మరుసటి రోజే పండుగ ఉంటుంది కాబట్టి నైట్లో పూలు కుట్టేది, మిగతావి కావాల్సినవన్నీ నైట్లో చూసుకునేసేది. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందని మధ్యాహ్నంగా ఎప్పుడు పిల్లలు పడుకుంటే అప్పుడు మేమంతా స్టార్ట్ చేసుకుని కరెక్ట్గా కూర్చునే టైంకి చిన్నపాపలు వేసేసింది. అందుకని వాళ్ళు మా వెనకాల, అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు ఉంటారు కదా, పొయ్యి దగ్గర ఏమైనా కాలినా కానీ బాగుండు అనమాట. బాగా ఇలా గోల్డెన్ ఎల్లో కలర్లో అయితే బాగుంటాయి, గోల్డ్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కూర్చొని బాగుంటాయి. అలాగే తినే కానీ చాలా స్మూత్గా బాగుంటాయి, సాఫ్ట్గా క్రంచీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట రుచిగా. ఈసారి అయితే బాగా వచ్చాయి అనమాట అతిరాసాలు. ఫెస్టివల్ కోసం మేము ఎంతగా కష్టపడతామో, ముందు రోజు ఫెస్టివల్ అంతా రెడీ అయిపోయినా ఒక 3 days కానీ ఉండదేమో, అంతే. నైట్ మరుసటి రోజు దేవుడిని ఎంత రెడీ చేసుకుంటామో అంతా తీసేసేది. కష్టపడి చేసిన దాన్ని వెంటనే బాధ అనిపిస్తుంది. ఫైనల్గా మా అతిరాసాలు అన్నీ అయిపోయాయి. ఇది ఒక క్యారీకి ఇంకో క్యారీకి బయట ఉండే అనమాట చేస్తున్నారు. అతిరాసాలు అయిపోయిన వెంటనే తర్వాత వేరే వర్క్, వెజిటేబుల్స్ అన్నీ ముందు రోజే సర్దుకునేస్తాం కదా. అతిరాసాలు మిడిల్లో వచ్చారు అక్క వాళ్ళు,
బావ అయితే రాలేదు, బావ మాల వేస్తున్నాడు కాబట్టి మరుసటి రోజు వచ్చారు. మా ఫెస్టివల్కి మరుసటి రోజు వచ్చారు. ఫస్ట్ అయిపోయినాక కూరగాయలు సర్దుకునేది ఏదైనా హ్యాపీ. పండగ సీజన్ అంటే మా ఇంట్లో అందరూ వచ్చేస్తారు. అబ్బా భలే ఉంటుంది, హ్యాపీగా అందరూ ఉంటారు. అత్తమ్మ, మామయ్య, అక్క, బావ, ఇంకా వినాయక చవితి అయితే వదిన వాళ్ళందరూ వస్తారు, ఇంకా పిల్లలందరూ వస్తారు. నిండుగా ఉంటుంది మా ఇల్లు చూసే జనాలతో. పూలు మా పిల్లలు నిద్రపోతే కొడదామని స్టార్ట్ చేసి వాళ్ళు ఎంతసేపటికి పడుకోరు. అది కాక ఆ రోజే ఎందుకో కరెంటు పోయింది, చాలాసేపు వచ్చిందిలా. ఎంతసేపు చూసినా వాళ్ళు పడుకోలేదనేసి మేము స్టార్ట్ చేసేసినాము. మేము కుట్టేదానికంటే మా పిల్లలు చూడు ఇల్లు అంతా పూలు చల్లేసి వాళ్ళ హడావిల్లో వాడు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరే ఎక్కువ తీషా, నిషిక చిన్నపిల్లలతో పోలిస్తే. చిన్నపిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎంతైనా పండగ సీజన్ అంటే అందరూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. అప్పుడు మాత్రమే కలిసి ఉంటారు అంతా. మిగతా టైం అంతా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరి బిజీ షెడ్యూల్స్ వాళ్ళవి. పూలు అయితే చాలా బాగున్నాయి, ఎంత ఫ్రెష్గా పెద్ద పూలు చూసే భలే బాగున్నాయి, అందంగా ఉన్నాయి. పూలు 3 టైప్స్ ఆఫ్ ఏం తెచ్చింది. చామంతిలు 2 రకాలు, ఇంకో రకం వచ్చేసి చెండుమల్లి పూలు, గారాలు అలంకరించేది, దేవుళ్ళకి మాల. పండగ అంటే నా చిట్టి తల్లి కోన్ కంపల్సరీ అడుగుతుంది చూడు, ఎంత క్యూట్గా అంతా పెట్టించుకునేకి. నేనే పెట్టా. ఒకప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్ళేదాన్ని కోన్ పెట్టేకి, ఇప్పుడు నేనే పెడుతున్నాను అనమాట. చాలా బాగుంది చూసేకి. చిన్న పాపకి, పెద్ద పాప ఇది కోన్ ఇది ఒకటే పెట్టించుకో. వాళ్ళు ఇష్టపడతారు కానీ చిన్నపిల్లలు అనేసి వాళ్ళకి పెట్టేదిలా. ఫైనల్లీ మరుసటి రోజు మా ఫెస్టివల్ ఎలా చేస్తామంటే, ఇది వచ్చేసి అరటి బోధ ఉంటుంది కదా, దాన్ని కొంచెం నేతగా ఉండేదాన్ని తీసుకొని వచ్చి కొట్టేస్తారనమాట. ఊర్లో చాలామందికి నోముల ఫెస్టివల్ ఉంది, అందరూ చేస్తారు. అంతా అర్లీ మార్నింగ్ వెళ్ళి దీన్ని ఇలాగా పెద్ద అరటి మొద్దును కొట్టుకొని వస్తే దాన్ని అట్లా సపరేట్ చేస్తారనమాట. మనకి ఎంతవరకు కావాలో దేవునికి మనం ఎట్లా చేస్తామో అన్నీ సపరేట్గా చేసి అట్లా పెడతారు. ఆ తర్వాత ఇంక అన్నీ మామూలుగా దాల్ముందరలు ఎవరైనా అలంకరించేది కదా, చూసేకి ఎంత బాగుంటుందో, కళగా ఉంటుంది. అట్లా మామిడాకులు తోరణాలు వేస్తే పండగ కళ. చూసేకి ఇల్లు కాదు ఒక లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, పండగ మూడు స్టార్ట్ అయినట్లు. మళ్ళీ తర్వాత అరటి వదలంతా సపరేట్ చేస్తారు కదా, కొంచెంసేపు పెట్టేసేది అనమాట. ఎందుకంటే ఇది ఉంటుంది కదా, దానికి అరటి చెట్టు ఇదంతా కర్ర అవుతుంది అనేసి కొంచెంసేపు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ డిజైన్ చేసేది అనమాట, వీ షేప్లో వచ్చేలాగా. అక్క, అత్తమ్మ, అమ్మ వాళ్ళు వచ్చినారు. వాళ్ళంతా వంట ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. నైవేద్యము దేవుడికి కావాల్సినవి అన్నము, పప్పు, రసం, ఇంకా అత్తిరాసాలు, ఇంకా పల్లెం వేసేకి చేస్తారు కదా అవంతా. మేము ఇవంతా ఎందుకు చేసినామో లాస్ట్లో క్లిప్ పెడతాను ఒకటి, దేవుడిని ఎట్లా డెకరేట్ చేసినది. ఫైనల్గా ఇట్లా ఒక 8 ఏమో తీసుకునేది, మొత్తం డిజైన్ చేస్తారు అనమాట వీ షేప్లో ఆగా వచ్చేలాగా. అవి చెక్కేకి చాలా టైం పడుతుంది. ఇది వచ్చేసి పలక అంటాము. పలకకి మేము చేసిన నైవేద్యాలన్నీ. ఈ పలక ఎవ్రీ టైము దాన్ని కొంచెం ఊసిపోయింటాయి కదా, అవి నీట్గా పెట్టేది అనమాట. మహి పెడుతున్నాడు ఈసారి. మామూలుగా మామయ్య ఉంటే అన్నీ మామయ్య చేసేవాడు. ఈసారి మామయ్య ఉన్నా కానీ కొంచెం హెల్త్ వాళ్ళక పక్కన ఉన్నాడు. ఇవి కట్లు సపోర్ట్ కోసము, దేవుని నిలబెడతాం కదా నిలబెట్ట పెట్టేది. అప్పుడు ఈ కట్లు మాకు ఎంత కావాలో అంతవరకు తీసుకొని ఆ కట్టెల్ని పెట్టేది ఇక్కడ అనమాట. ఇది మా పూజ రూమ్ చూసింటారు కదా, ఇక్కడ దేవుడిని నిలబెట్ట పెట్టేది. అవి కట్లు బేస్ చేసుకొని పలక పెట్టాం కదా, ఆ పలకని అడిగో అలా బేస్ చేసేసి పలక లోపల దేవుణ్ణి నిలబెట్ట పెట్టేది. ఈ పలక స్టాండర్డ్గా ఉండేకి పక్కన సైడ్లో కట్లు అంతా 4 సైడ్స్ స్టిఫ్గా పట్టుకునేలాగా పెట్టిండేది. తర్వాత ఆ అరటి బోధలంతా మేము డిజైన్ చేసాం కదా, అవి ఇలాగ చుట్టేది అనమాట. 4 సైడ్స్ ఒక్కో పక్క 2 పెట్టి క్రాస్ మార్క్లో పైన ఒకటి మళ్ళీ కింద ఒకటి అట్లా పిన్నులతో చుట్టి పెట్టేది. లేకపోతే తాళ్ళు తీసుకొని చిన్న పురుకోసలు ఉంటాయి కదా, వాటితో కట్టేసి మళ్ళీ లోపల వచ్చేసి ఇవి చెరుకు గడ్డలు కోసం అంతా నీట్గా అనమాట పెట్టేది కాబట్టి ఇవంతా పెట్టి, ఆ పళ్ళకు వచ్చేసి మేము చేసింటాం కదా నైవేద్యం, అత్తిరాసాలు, ఇంకా ఏమి ఇవి వరి గింజలు ఉంటాయి కదా, అవి దానికి చుట్టి దానికి కడతారనమాట. ఆ వ్రతానికి ఆ నైవేద్యం అవంతా మేము చేసింటాం కదా, ఏవేవి చేసింటామో అవంతా కొంచెం తీసుకొని ఆ పళ్ళకు కట్టేసిన తర్వాత దేవుడిని నిలపని పెట్టి పళ్ళెం వేసేసేది. దేవుని తీసే రోజు కానీ అలాగే పళ్ళెం వేసుకొని టెంకాయ కొట్టుకుంటారంట. డెకరేట్ చేసిండేది అంతా అక్క, నేను, మహి మేమే చేసినాం. ఇది డెకరేట్ చేసేది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట, తొందరగా మామూలుగా బావ మహి చేసేవాళ్ళు. ఈసారి బావలేరు కాబట్టి మేము చేసాం. అప్పుడైతే ఇంకా ఫెస్టివల్కి మా అన్న వాళ్ళు కానీ వస్తున్నారు, మహి వాళ్ళ అత్త కొడుకులు, మా తమ్ముడు వాళ్ళంతా. ఈసారి మా అమ్మ నాన్న మాత్రమే వచ్చినారు, పిల్లలు కానీ ఎవరు వచ్చిందా. అమ్మవారిని, గౌరీ అమ్మవారిని పెట్టేది, పక్కన కేదారేశ్వర స్వామి చిన్నది పెడతా అన్నాము. నిజంగా అమ్మవారు ఆశీనులు లేనట్టున్నారు కదా, నిలబెట్టి పెట్టేది. ఫ్రూట్స్,
ఫ్లవర్స్తో ఇట్లా డెకరేట్ చేసి అందంగా అందరూ ఇలాగే చేసుకుంటారు. ఖచ్చితంగా ఇట్లే చేయాలని ఏం లేదు, కానీ ఎవరికి తగినంతలో వాళ్ళు కొంతమంది గుడికి వెళ్ళి నోచుకుంటారు. మేమైతే ఇంట్లోనే చేసుకునేసి ఇక్కడే నోచుకుంటామన్నమాట. ఇంట్లోనే నిలబడి పెట్టుకుంటాం దేవుణ్ణి. మామూలుగా అయితే ముందు రాసిల్లు ఉంటుంది కదా పెద్ద, వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా ఒకే చోట నోసుకొచ్చేవారంట, వంటలు అన్నీ చేసుకొని వెళ్ళి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు, నా పెళ్ళైనప్పటి నుంచి అయితే అంతకు ముందు కానీ ఇక్కడేమో వీళ్ళు సపరేట్గా ఎవరెవరి ఇంట్లో వాళ్ళు చేసుకునేది. ఇవి నోము దారాలు. ఆ నోము ఫెస్టివల్కి మెయిన్గా ఇవి ఐడెంటిఫై లాగా అనమాట. నోము దారాలు చూస్తాం కదా, చిన్నపిల్లలకైతే మామూలు థ్రెడ్స్ లాంటివే కట్టేసేది. మా పెద్దవాళ్ళకైతే ఇవి బంగారు పూస ఉంటుంది, ఆ పూస తీసుకొని కట్టుకునేది అనమాట నోము దారాల్లాగా. అవి ఉంటే నోములు నోచుకోవచ్చు. ఒకవేళ అవి పోగొట్టుకున్నామనుకో మళ్ళీ నోచుకునేకి కాదంట, నోములు మొత్తం చేసుకోలేమంట. పైన వెళ్ళి అంతా పూజ అంతా అయిపోయినాక పిల్లలకు కట్టేటివి సపరేట్ చిన్నగా ఉంటాయి. దీంట్లో కానీ వెరైటీ ఆఫ్ టైప్స్ ఉంటాయి. నోము దారాలు ఒక్కొక్కరు ఒక్కలాగా తెచ్చుకుంటుంటారు. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఇలాంటివే తెస్తారనమాట. పెద్దవాళ్ళకైతే బంగారు పూస ఉండేది, నోచుకునే పూసలు ఉంటాయి కదా, ఆ పూసలను ఒక్కొక్కసారి తెచ్చుకునేది చేతికి కట్టుకున్న తర్వాత ఇంకా మ్యారేజ్ అయిన మేము ఉంటాం కాబట్టి కపుల్సే చేస్తారు కాబట్టి దాన్ని వాళ్ళ చైన్లో వేసుకునేది అనమాట మంగళసూత్రానికి. పెద్దవాళ్ళు వచ్చేసి బంగారు పూస తీసుకుంటారు. చిన్నపిల్లలకి ఏం కాబట్టి వాళ్ళకి ప్లెయిన్ది ఒకవేళ వేసినా కానీ పడేసుకుంటారు కదా. ఆ పిల్లలంతా చేసుకొని సెలబ్రేట్ చేసుకునేది నోముల పండుగ. నేను పెళ్ళైనాక ఇది సెకండ్ టైం అనమాట. నాకు ఫస్ట్ టైం కూడా బాగా సెలబ్రేట్ చేసాము. సరే అంతా మహిళ లేదు, వ్రతం చదువుతామన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఫెస్టివల్కి ఏం వ్రతం, కేదారేశ్వర స్వామి వ్రత కథ. ఈసారి అవకాశం నేనే చేశాను అనమాట. మామూలుగా బావ కానీ మహి కానీ మా అంతకుముందు మా తాత చదివేవాడంట. ఈసారి అయితే ఇంకా మహి నన్నే చదవమన్నా. నేను చదువుతానంటే చదవని లేను, సంస్కృతం లాంగ్వేజ్ అది. వాళ్ళు బాగుంది కథ వినేకి. మా తాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టాడంట, నేనైతే సంస్కృతంలోనే చదివినా. కష్టంగా ఉంటాయి కొన్ని వర్డ్స్, పలికేకి ఎంత కష్టంగా ఉంటాయో మీనింగ్ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ నోము వ్రతం మెయిన్ ఇంటెన్షన్ ఏమైతే సుఖ సమృద్ధితో వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు అనుబంధం బాగుండేకి, సౌభాగ్యము, సుఖం, సంతోషం, సంతానం, వృద్ధి అన్ని మనిషికి కావాల్సిన కోరికలన్నీ నెరవేరుతాయని ఆ వ్రతం చేసుకునేది. దేవుని మనం పూజిస్తున్నామంటే మనకు ప్రతిఫలం ఉండాలి కదా, సారాంశం అనమాట అది. అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలి. ఎంత కష్టపడి మేము ఆ దేవుణ్ణి అలాగ డెకరేట్ చేస్తాం కదా, మరుసటి రోజు నైట్కి అంతా తీసేస్తాం. చాలా టైం బ్రేక్ తీసుకుంటుంది. పల్లెం వేసి టెంకాయ కొట్టుకొని తీసేస్తాం అంతా. ఇట్లా నోములు దారాలు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక్క పొద్దు తీసుకునేమాట. అంతవరకు ఎంత టైం అయితే అంత టైం ఒక్క పొద్దు ఉండేది. అందరూ శివుణ్ణి స్మరించుకుంటా అంతా చదివేసి టెంకాయ కొట్టుకున్న తర్వాత నోము దారాలు చేతికి కట్టుకునేసి తర్వాత ఒక్క పొద్దు అంటాం కదా, ఉపవాస దీక్ష విరమించి అప్పుడు ఫుడ్ తీసుకునేది అనమాట, అన్నం తినేది. ఆ తర్వాత అందరికీ చెప్పేదనమాట, ఒక పొద్దు తెచ్చి తీసుకుందరండి అని. పల్లెలో ఉంటారు కదా, అందరినీ పిలుచుకొని ఒక్క పొద్దు తెచ్చేది, అందరికీ అన్నం పెట్టేది. అన్నదానం పండుగ వల్ల మా వ్రతం సంపూర్ణమైనట్లు. ఎంత కష్టపడి చేస్తామో అంతే, ఒక రోజు అంతే ఉంటుందేమో డెకరేషన్ చేసింది అంతా. మళ్ళీ 2 days అంతా తీసేసేది. అవంతా ఎత్తుకుమి మళ్ళీ జల్దీలో కలిపేది. జల్దీ అంటే గంగలో వాటర్లో వేస్తాం కదా, అది చూడండి నోముదారాలు ఎంత బాగున్నాయో. అంతా ఒకే చోట కలిసి పండుగని సెలబ్రేట్ చేసుకోవాలన్నా కానీ అదృష్టం ఉండాలి. అయితే భలే అంతకుముందు చిన్నగా ఉన్నారు కాబట్టి ఏం పెద్దగా తెలియలే. ఈసారి అయితే భలే హ్యాపీ ఫీల్ అయినారు వాళ్ళ దారాలు కడతా ఉంటే. వాళ్ళకి తెలియపోయినా కానీ ఎందుకో చిన్న పాప అయితే ఎంతసేపు పెట్టుకునింది, అసలు దాన్ని ఏం చేయకుండా అదే మాదిరిగా పెట్టుకునింది. ఇది ఫైనల్గా మా దేవుంది. ఈ విధంగా మా వ్రతం అనేది సంపూర్ణమైంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.